సో ఈరోజైతే యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో ఈరోజైతే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ ఫ్రెండ్స్, ఓవరాల్ అయితే ఎక్కేసిన. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోతాను నేను. సో మ్యాక్సిమం ఒక 50 స్పీడ్ పోతున్నాం, కానీ చాలా స్లో పోతుంది అనిపిస్తుంది ఓవరాల్ మీద. సో ఇప్పుడైతే స్పీడ్ అయితే పెంచుతా, చూద్దాం. అయిపోయినాము, యాదగిరిగుట్ట అయితే రీచ్ అయిపోయినాం. సో 5 నిమిషాల్లో అయితే ముంగల్కి వెళ్ళిపోతాం. సో టికెట్ తీసుకొని పైకి వెళ్ళేసి దర్శనం చేసుకొని రావాలి. యాదగిరిగుట్ట అయితే చాలా మటుకు అయితే డెవలప్ చేసారు. సో నాకు బి అయితే మొన్ననే పోయినా, కాకపోతే మళ్ళీ అయితే పోవాల్సి వస్తుంది. బికాస్ పోవాలి, కొంచెం పీస్ఫుల్ ఉంటుంది టెంపుల్ వెళ్ళి మనమైతే దర్శనం చేసుకోవాలి. సో చూద్దాం. ఇప్పుడైతే కార్ అయితే సీదా పైకి అయితే తీసుకెళ్తా నేను. టికెట్ కొని మేమైతే పైకి వెళ్ళిపోదాం. అయితే తీసుకున్నాం, 500 రూపీస్ పడ్డది కార్కి. సో మనం కార్కి అయితే పే చేసినాం కాబట్టి పైన పార్కింగ్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో బస్సులు వెళ్ళి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. సో మనమైతే సో టెంపుల్ అయితే ఎక్దమ్ కట్టింది అసలుకి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే బాగా కట్టిందే, చాలా మటుకు అయితే డెవలప్ చేసిందే. సో నేనైతే చాలా హ్యాపీ సో టెంపుల్ డెవలప్మెంట్ కోసం. సో మనమైతే లోపలికైతే వచ్చేసినాం టెంపుల్కి. సో పార్కింగ్ అయితే చూసుకోవాలి ఇప్పుడు. పార్కింగ్ ఎక్కడన్నా పార్కింగ్ చేస్తే అయిపోతుంది ప్రజెంట్ అయితే. సో పార్కింగ్ చూద్దాం. మై గాడ్, బండి వస్తుంది. అరే బాబు, రైట్. అరే బాబు, ఆగరా బాబు. ఇక ఆగరీలో అంతా ఏమో బస్సులు గిట్ట కొంచెం ఆగచ్చు కదా, ఊక ఆరని బట్టి ప్రాబ్లం లేదు. పార్కింగ్ 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 చెప్పు బాబు, నేను బాగా రైట్. ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినా. సో ఇప్పుడు టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలి. సో గుట్ట అయితే ఎక్కుతున్నాము. సో ఎండ అయితే చాలా మట్టుకుంది, కాళ్ళు కాలిపోయింది జిల్లాకైతే నాకు. చేస్తాం. కొంచెం ఇక్కడ నీడు ఉంది కంపల్సరీ సరిపోయింది, లేదంటే కాళ్ళు సుర్ర అంటుండే. కానీ సో ఈ పైన వేసిరు కదా, ఇవి ఉండడం వల్ల చాలా మటుకు బెస్ట్ అయిపోయింది. సో ఎట్లా లోపల ఏసీ ఉంటుంది, ఐసం వచ్చేస్తుంది కేక్. సో కొంచెం దూరమైనా ఎక్కాల్సిందే, వీడికెళ్ళి కాళ్ళు కాలుతాయి మళ్ళా. సో కొంచెం లేట్ అయింది కొంచెం. సో 1కి అయితే ఓపెన్ అవుతుందంట. ఇక ఏం చేస్తాం, వెయిట్ చేయాలి. వెయిట్ చేసి టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అంతసేపు హోటల్ దిగేస్తే అయిపోతుంది. చూద్దాం. సో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. సో చాలా టైం పడ్డది, మేము ఒక 15 మినిట్స్ అట్లా పడ్డది. సో ఇప్పుడైతే ప్రసాదం కొనుక్కొచ్చుకొని తినేసేయాలి. సో టెంపుల్లో అయితే వాళ్ళు ఇచ్చారు కొంచెం, అది సరిపోదు కాబట్టి నేను తెలుసు మనం కూడా కొనుక్కొచ్చుకోవాలి కాబట్టి కొనుక్కొని వస్తాం. సో ఎండకైతే కాళ్ళు కాలుతున్నాయి, అదొక్క చిన్న ప్రాబ్లం. ఎండాకాలంలో ఈ టైంలో వస్తున్నట్టు చాలా మటుకు ప్రాబ్లం అయిపోతుంది. కాళ్ళు మాత్రం కాలిపోయినాయి, అసలు కాలిపోయినాయి. సో ఏం చేస్తాం, ఇక అడ్జస్ట్ చేసుకోవాలి. మనం టెంపుల్కి వచ్చినాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో మ్యాక్సిమం అయితే నైట్ టైం వస్తే చాలా బెటర్. సో ప్రసాదం అయితే తీసుకున్నా, ప్రసాదం తిని స్టార్ట్ కావాలి ఇంటికి. ఇక
సో ఫైనల్లీ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రసాదం తిన్నాం. ప్రసాదం తినేసి స్టార్ట్ అయిపోతే సరిపోతుంది. సో ప్రసాదం అయితే వేడి పులిహోర అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఇంటికి పోయి స్టార్ట్ అయిపోయినాం. కాకపోతే ముందు ఏమైనా తినాలి. సో ప్రసాదం అయితే అంత సరిపోలేదు ప్రసాదం అయితే. అయినా నాకు సరిపోదు కదా అది ప్రసాదం. సో బయట ఎక్కడైనా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోతే సరిపోతుంది. సో బాగా ఆకలి అవుతుంది. సో ఇక్కడైతే చెరుగు ఉందన్నమాట. సో మీకు అనిపిస్తుంది కదా చెరువు. సో చెరువు ఉంది కాబట్టి చెరువు పక్కన 2-3 ఫోటోలు దిగదామని అయితే నేను అనుకుంటున్నాను. 2-3 ఫోటోలు దిగేసి స్టార్ట్ అయిపోవాలి తినడానికి. తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. చెరువు పక్కన ఫోటోలు కూడా చాలా మంచిగా వస్తాయి తెలిసి. మంచిగా ఉంది ఇక్కడ పీస్ఫుల్గా మంచి ఫోటోలు దిగొచ్చు. సో ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఫోటోలు తీసేసుకున్నా. సో వాటర్ అయితే చాలా నీట్గా ఉంది. సో వాసన అయితే ఏం వస్తలేదు, స్మెల్. సో మంచిగా ఉంది నేచర్లో. సో ఎండ కొట్టినా కొంచెం కూల్ అవుతుంది, చల్లగా ఉంది. కొంచెం లైట్ ఎండ కొట్టినా చల్లగా ఉంది. ఓకే. సో ఎప్పుడన్నా మనం యాదగిరిగుట్ట వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఈ చెరువు దగ్గర వచ్చి ఫోటోలు దిగొచ్చు. మంచిగా చల్లగా ఉంది, కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గో. రెస్టారెంట్కి అయితే వచ్చినా తినడానికి. సో రెస్టారెంట్ తినిపోయి కదా. సో తినేసిన ఇప్పుడైతే మంచిగా వెజ్, ఓన్లీ వెజ్, నాన్ వెజ్ కాదు. మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది కదా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, స్వర్ణగిరి టెంపుల్. సో అక్కడ కూడా నియర్ బై ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంది. అటు కూడా వెళ్ళేసేసి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. లెట్స్ గో. సో స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసిన. మనకు అక్కడ కనిపిస్తుంది కదా. సో దగ్గరనే బట్టి దర్శనం చేసుకొని వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చిందని పోవాలి మనం కూడా. టెంపుల్ అయితే పెద్ద కట్టారు, చాలా పెద్ద కట్టారు. కాకపోతే ఈ రోడ్ ఒకటి కొంచెం మంచిగా వేస్తే అయిపోతుండే, కానీ ఈ రోడ్డు కూడా అసలు వేయలేదు. మొత్తం ఇంకేం రోడ్డు లేదు. కాళ్ళు మొత్తం సుర్ర అంటున్నాయి, కాలుతున్నాయి ఒకటే. సో టెంపుల్ అయితే వచ్చేసినాం. బాబాయ్ ఇక్కడైతే కొంచెం చల్లగా ఉంది, కాళ్ళు కూడా ఏం కాలుతలేవు. సో బెటరే కొంచెం ఎగ్జామ్ అయితే. ఇంకా పైకి వెనక చూడాలి కాలుతుందో కాలదో. సో చాలా రోజులు అయ్యింది అయితే అనుకొని పోవాలని. సో పబ్లిక్ అయితే ఉన్నారు, చాలా మటుకు అయితే ఉన్నారు, కానీ మరీ అంత ఎక్కువైతే ఏం లేదు పబ్లిక్. సో ఇంకా లోపల కూడా వెళ్ళి చూద్దాం. ఏంది ఏసీ అయింది, వాటర్ అయింది. దర్శనం అయితే అయిపోయింది. సో పొట్టయితే ఆగం పెట్టేసింది మొత్తం. కొంచెం కారిపోతుంది కదా, చెమట అవుతుంది అసలు. సో ఏం కాదులే మరి. చూద్దాం. 2-3 ఫోటోలు దించేసి 2-3 ఫోటోలు దిగేసి ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది ఇక. సో స్వర్ణగిరి టెంపుల్లో అయితే ఇదైతే ఫేమస్ చాలా మటుకు. చూద్దాం. సో స్వర్ణగిరి టెంపుల్కి అయితే అయిపోయింది అనమాట, మనం చూసేసినాం. సో కంప్లీట్ అయిపోయింది, దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో వ్లాగ్ కూడా అయితే ఈరోజు అయితే ఎండ్ చేసేస్తున్నాం వ్లాగ్. సో నేనైతే చాలా మటుకు అయితే అలసిపోయాను ఈరోజు. సో ఏసీ ఫుల్లో పెట్టేసుకొని
ఇంటికి వెళ్ళిపోయి పండుకుంటా ఇక హాయిగా హాయిగా. సో ఈ వీడియో కనుక ఇంతే అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే ఏదో ఒక ప్లాన్ చేస్తాం మ్యాక్సిమమ్. సో see you later friends and subscribe to my channel.